మేము బాగున్నాం, చాలా బాగున్నాం. ఈరోజు క్రిస్మస్ కదా. అవును, చాలా షాపింగ్ చేయాలి. మీరు చేశారా షాపింగ్? కొనుక్కోవాలి మనం. లేదు, ఇవాళ చెయ్యాలి మేము షాపింగ్. మేము ఇవాళ చెయ్యాలి. ఈసారి నువ్వేం కొనుక్కోవాలనుకుంటున్నావు? నేను గాగ్రా కొనుక్కోవాలనుకుంటున్నారు. నువ్వు? నేను హాఫ్ సారీ కొందాం అనుకుంటున్నాను. లిప్స్టిక్, లిప్ లైనర్ అన్నీ కొందాం మనం. మరి పార్టీ? నిజంగా పార్టీయా? అవును ఓ అవును, పార్టీ అడిగారు కదా. ఈరోజు పార్టీ మా ఇంట్లో చేసుకుందామా? ఓకే ఓకే, మేము ముగ్గురం కలిసి మీ ఇంటికి వచ్చేస్తాం ఈరోజు ఈవినింగ్. ఓకే బాయ్. అవును, ఇంతకీ మనం చెక్కలు తీసుకెళ్దామా, మురుకులు తీసుకెళ్దాం, ఏం తీసుకెళ్దాం? ఇంతకీ ఏమొచ్చింది? ఓకే ఓకే. మమ్మీ, బిర్యానీలు, కేకులు ఉంటాయా? ఉంటాయమ్మా, అవన్నీ ఉంటాయి. ముందు మనం ఏం చేయాలి? వాక్యము భూమి మీదకి వచ్చింది కదా, అందుకే ముందు మనము వాక్యం ధ్యానం చేయాలి. ఓకేనా? ప్రేయర్ చేసుకోవాలి, వర్షిప్ చేయాలి. అవన్నీ చేసి ముందు అది చేసిన తర్వాతే ఇవన్నీ చేయాలి. ఓకేనా? డ్రెస్సులు కూడా ఉంటాయా? డ్రెస్సులు కూడా ఉంటాయమ్మా, డ్రెస్ కూడా వేసుకోవచ్చు మనము. అందరు టైంకి వచ్చేసారు. సూపర్, చాలా బాగున్నాయమ్మా. ఓకే, చాలా సంతోషం అమ్మ మీరు వచ్చారు. కానీ ఇప్పటి వరకు మనము ఒకలాంటి క్రిస్మస్ చేసుకున్నాం. అసలైన క్రిస్మస్ అంటే ఏంటో, దాని మీనింగ్ అంటే ఏంటో మన దగ్గరికి ఒక ఆంటీని నేను పిలిపించాను. ఆ ఆంటీ చాలా బాగా చెప్తారు. మనం ఆంటీ చెప్పినప్పుడు విందామే. ఓకేనా? అప్పుడు ఇప్పటి నుంచి మనము నిజమైన క్రిస్మస్ చేసుకుందాము అలా ఉండి. ఓకేనా? అందరికి ప్రైజ్ ది లార్డ్. మరి నిజమైన క్రిస్మస్ మనం ఈ 2020లో చేసుకోవటానికి దేవుడు కృపను చూపించాడు. కాబట్టి అసలు క్రిస్మస్ అంటే ఇదేనమాట, మనం వాక్యము. కాబట్టి మరి క్రిస్మస్ ఈ రీతిలో మనం జరుపుకుంటున్నాము. నిజమైన క్రిస్మస్ ఇదేంటంటే అవును, యేసు ప్రభు మన కోసం ఈ భూమి మీద మరి జన్మించారనమాట. జన్మించిన ఆ ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానించుకోవాలి. ఇలా వాక్యం రూపంలోనమాట మన హృదయంలో మనము దాల్చుకోవాలన్నమాట. ప్రభువుని నిజంగా మన హృదయంలో ఆయన జన్మించాలి. కాబట్టి మన ఈ సంవత్సరం ఇంకా అత్యధికంగా మనం జరుపుకోవటానికి ప్రభు కృపను చూపించాడు అనమాట. అవును కదా. అవునా అంటే ఇప్పటి వరకు మనం ఒకలాగా చేసుకున్నాము. ఇప్పటి నుంచి ఈ వాక్యాన్ని మన హృదయంలోకి ఆహ్వానించి మనము అందరికీ దేవుణ్ణి చూపించాలి కదా. అంటే మరి ప్రభు మరి 2020 సంవత్సరాల క్రితం ఆయన మన కోసం ఈ భూలోకానికి మరి తన యొక్క ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి మన దారిద్ర్యాన్ని తన మీద వేసుకొని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రభువుని ప్రభువుగా గుర్తించి మన హృదయంలో ఆయన జన్మించాలని ఆశిస్తున్నాడు. కాబట్టి మనము హృదయపూర్వకంగా ఆయన్ని ఆహ్వానించాలన్నమాట. వాక్యం రూపంలో మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ఈ భూమి మీద పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి అద్భుతం మిరకలు జరిగించింది. మీరు కూడా యొక్క క్రిస్మస్ నిజంగా చేసుకోవాలని మీరు ఇష్టపూర్వకంగా ప్రభువుని ఆహ్వానించినప్పుడు మీ జీవితంలో కూడా ఆ పరిశుద్ధాత్మ అనే వాక్యం రూపంలో మీ జీవితంలో కూడా ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పండగ అంటే సీసాలు కాదమ్మా, బట్టలు కాదు, పిండి వంటలు కాదు, ఇవి కాదమ్మా, శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధంగా మనం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి వచ్చి మన పాపాలు మన శాపాలు అన్నీ తొలగించాడు, అన్నీ తీసివేశాడు. కాబట్టి మన ఆత్మకి చాలా ఆనందాన్ని ఇచ్చాడు దేవుడు. అందువల్ల మనం ఆయన వాక్యాన్ని మన హృదయంలోనికి స్వీకరించి అప్పుడు మనం ఆనందంగా ఈ క్రిస్మస్ జరుపుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. మనము అందరికీ కేకులు ఇవ్వడమే కాదు, పలహారాలు పంచడమే కాదు, దేవుడు ఈ లోకానికి వచ్చి
ఎలా ఇవ్వాలంటే వాళ్ళకి మనము చెప్పాలి, వాళ్ళకి సువార్త అందించాలి. ఏంటంటే దేవుడు ఈ లోకానికి వచ్చి మన పాపాలని తుడిచివేశాడు, మన శాపాలని తుడిచివేశాడు, వాటన్నిటిని పోగొట్టాడు అని మనము చెప్పి సువార్త చెప్పి వాళ్ళకి మనం అన్నీ ఇవ్వాలి. ఈరోజే చెప్పాలి, మీరే చెప్పాలి, మనమే చెప్పాలి, మీరే చెప్పాలి. ఎంతమంది నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలని ఉంది? అయితే మాతో పాటు కలిసి మీరందరూ కూడా జాయిన్ అవ్వమని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం స్తోత్రం పరిశుద్రాని కొందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభువా, ఈ సమయంలో క్రిస్మస్ జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి మాకందరికి కూడా ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రములు నా తండ్రి ప్రభువా. ఘనంగాను అయ్యా అద్భుత రీతిగా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవటాన్ని నీ కృపా సహాయమును దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ శుభదినాలను శుభఘడియలుగా మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Hey children, welcome to episode number 2. I know you're all having fun. Today, I believe that you're going to have fun the same way you had in episode number 1. Well, today we're going to have some interesting songs, some interesting choreographies, puppet show, and the word, and of course, the memory verse once again. If you're all doing something, please put everything aside and watch this show, because I believe that the Lord is going to talk to each one of you children. Well, welcome to Jesus Delights Worldwide Kids Center once again for episode number 2. Are you all ready to make some noise in praise and worship? Shall we all get ready to praise the Lord this day? Come on children, be prepared. పెద్ద చేప మింగెను, యోనా మనసు మారెను, యోనా పారిపోయనే పారిపోయనే, యోనా పారిపోయనే పోయనే పోయనే పారిపోయనే, యోనా పారిపోయనే పోయనే పోయనే పారిపోయనే, యోనా పారిపోయనే పోయనే పోయనే పారిపోయనే, యోనా
dance time. We have amazing kids with us who wants to do a special choreography for each one of you. Are you all ready to join with them, dance with them, and worship the Lord? Because in every move you make, do you know, the Spirit of the Lord is going to be happy if you dance for Jesus. Come on, let's dance for our Lord. ఓ జ్ఞానులారా, ఏమి ఇలా వచ్చిద్రి? మేము తూర్పున ఆ చుక్కను చూచి యూదుల రాజుగా పుట్టిన వానిని పూజింపవచ్చితిమి. చుక్కను చూచి వచ్చినాము, చక్కని యేసుని చూచినాము, తెచ్చిన కానుకలిచ్చినాము, సాగిల పాడి మృక్కినాము. చుక్కను చూచి వచ్చినాము, చక్కని యేసుని చూచినాము, తెచ్చిన కానుకలిచ్చినాము, సాగిల పాడి మృక్కినాము. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంతా చాటెదము, పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంతా చాటెదము, పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము. ప్రవక్తల నోట నుండి పలికిన మాటలకు ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు, రుజువుగా వచ్చినాడు. ప్రవక్తల నోట నుండి పలికిన మాటలకు ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు. చూచిన వారిని ఆశ్చర్యపరచి, చూచిన వారిని ఆశ్చర్యపరచి, కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మ, కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మ. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంతా చాటెదము, పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంతా చాటెదము, పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము. పసిబాలుడైన క్రీస్తేసు రాజు పశువుల పాకలో పవళించినాడు, బాలుడైన క్రీస్తేసు రాజు పశువుల పాకలో పవళించినాడు. చూచిన వారికి చూడముచ్చట గొలిపి, చూచిన వారికి చూడముచ్చట గొలిపి, చూపులకెల్లా అతి సుందరుడోయమ్మ, చూపులకెల్లా అతి సుందరుడోయమ్మ. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంతా చాటెదము, పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంతా చాటెదము,
చుక్కను చూచి వచ్చినాము, చక్కని యేసుని చూచినాము, తెచ్చిన కానుకలిచ్చినాము, సాగిల పాడి మృక్కినాము. చుక్కను చూచి వచ్చినాము, చక్కని యేసుని చూచినాము, తెచ్చిన కానుకలిచ్చినాము, సాగిల పాడి మృక్కినాము. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంతా చాటెదము, పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంతా చాటెదము, పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంతా చాటెదము, పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులార జగమంతా చాటెదము, పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము. Wow, that was really exciting. I believe that you all enjoyed it too. But now, shall we call forth Tilu and Baloo? It's puppet time. Be prepared and listen to what they have to tell each one of us children. Are you ready? Hi kids, praise the Lord. హాయ్ టిల్లు బిల్లు, ప్రైజ్ లార్డ్. బాగున్నారా నాన్న? బాగున్నాం అక్క, చాలా బాగున్నాం. చాలా బాగున్నారా? అవునక్క. ఓ సే ప్రైజ్ లార్డ్ టు ఆల్ our kids, to all your friends. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఓకే పిల్లలు, నిన్న మనం ఏం నేర్చుకున్నామో గుర్తుందా? గుర్తుంది. ఏం నేర్చుకున్నాం బిల్లు? జాన్ ది బాప్టిస్ట్. వెరీ గుడ్. మనం అందరం క్లాప్స్ కొడతామా బిల్లుకి? 1 2 3 4 5 6 7 8 9 10. పిల్లు నీకు గుర్తులేదా? నాకు గుర్తుంది. మరి ఎవరు ఫస్ట్ ఆన్సర్ ఇస్తే వాళ్ళకే క్లాప్స్. మరి ఓకే. ఓకే నేను మళ్ళీ మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాను, అప్పుడు చెప్పు. ఓకేనా? ఓకే మరి ఈ రోజు ఏం నేర్చుకుందామో ఏం చెప్తానో తెలుసా మీకు? తెలీదక్క. మీకు ఏంజిల్స్ అంటే తెలుసా? తెలుసు. చెప్పు చెప్పు. పెద్ద రెక్కలుంటాయి, ఇంకా పైనుంచి దిగొస్తాయి కదక్క. వెరీ గుడ్. పెద్ద రెక్కలు ఉంటాయి, పెద్దగా ఉంటది, వైట్ గా ఉంటది, పైనుంచి దిగొస్తాయి. మీరు ఎప్పుడైనా చూసారా? చూసామక్క, చూసాము. ఎక్కడ చూసావు టిల్లు? నేనా బొమ్మల్లో చూసాను. ఇదిగో చూడు, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఏంజిల్ ఎంత పెద్దగా ఉంది చూడు, దాని వింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి. మీకు తెలుసా ఏంజిల్ ఏం చేసిందో? ఏం చేసిందక్క? ఏంజిల్ ఏం చేసిందంటే జీసస్ బర్త్ గురించి శుభవార్త అందరికి తెలియజేసింది. తెలుసా? అవునా? మేరీ దగ్గరికి వచ్చింది, జోసెఫ్ దగ్గరికి వచ్చింది, ఇంకా షెపర్డ్స్ దగ్గరికి కూడా వచ్చింది. తెలుసా? అవును. ఏం తెలుసా? మేరీ నీల్ డౌన్ చేసి ప్రే చేసేటప్పుడు పెద్ద ఏంజిల్ వచ్చింది. వచ్చి మేరీ యు ఆర్ గోయింగ్ టు గివ్ బర్త్ వన్ సన్ అనేసి అనగానే మేరీ ఏంజిల్ని చూసి భయపడింది. తెలుసా? మీకు భయమా? చాలా భయం అక్క. చూడు, ఆ ఏంజిల్ని చూసి మీరు భయపడతారా ఎప్పుడైనా? మేరీ అంట, మదర్ మేరీ ఉంది కదా, జీసస్ వాళ్ళ మమ్మీ ఉంది కదా, జీసస్ వాళ్ళ మమ్మీ నీల్ డౌన్ చేసి ఇలా ప్రేయర్ చేస్తుంటే ఏం చేసిందంటే ఏంజిల్ వచ్చి మేరీ యు ఆర్ గోయింగ్ టు గివ్ బర్త్ వన్ సన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనగానే మదర్ మేరీ ఉంది కదా, ఇలా భయపడింది. బట్ స్టిల్ షీ యాక్సెప్టెడ్ ద సిచ్యువేషన్ అనమాట. అప్పుడు ఎంత టెస్ట్ యాక్సెప్ట్ చేసింది తెలుసా? నువ్వు యాక్సెప్ట్ చేస్తావు ఎప్పుడైనా?
నాకు తెలుసు బిల్లు అస్సలు యాక్సెప్ట్ చేయడు. ఏదైనా హోంవర్క్ ఇస్తే "ఆహా, నేను చెయ్యను అంటాడు. కానీ నేను చేస్తా అక్క, చేస్తావా? చేస్తా అక్క. ఓకే, మదర్ మేరీ కూడా జీసస్ బర్త్ గురించి ఏంజల్స్ చెప్పినప్పుడు ఓకే గాడ్ డూ యాజ్ ఐ యాక్సెప్ట్, మీరు ఎలా చెప్తే నేను అలా యాక్సెప్ట్ చేస్తాను అని మేరీ ఒప్పుకుంది. సో మనం కూడా ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం ఎవరిని అడగాలంటే వెన్ వీ హ్యావ్ టు గివ్ బర్త్ అంటే జీసస్ వన్స్ అగైన్ అంటే మనము దేవునిలో అంటే మళ్ళీ జన్మించాలంటే జీసస్లో వీ హ్యావ్ టు ఆస్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీకు తెలుసా జీసస్ ఎలా పుట్టాడో? విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనమాట. మీరు కూడా హోలీ స్పిరిట్ గాడ్ని హెల్ప్ అడిగితే యూ కెన్ బోర్న్ అగైన్ ఇన్ జీసస్ అనమాట. హోలీ స్పిరిట్ గాడ్ మీకు హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసి అండ్ హీ విల్ హెల్ప్ అండ్ హీ విల్ గైడ్ యూ టు యాక్సెప్ట్ ఆల్ ద సిన్స్ అండ్ జీసస్ విల్ కమ్ ఇన్సైడ్ ఇన్ యూ అండ్ హీ విల్ గివ్ యూ న్యూ లైఫ్, దట్ ఈస్ న్యూ బోర్న్ ఇన్ జీసస్ అనమాట. సో పిల్లలు మీరందరూ యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారా జీసస్ ని? సో నాతో పాటు అంటారా జీసస్ కమ్ ఇన్ టు మై హార్ట్, హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్ మీ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ మై సేవియర్. సో టిల్లు బిల్లు వింటున్నారా? మీరంతా కిడ్స్ కి చెప్పండి, ఈ రోజు నుంచి నేను జీసస్ ని సేవియర్ గా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ విల్ ఆస్క్ హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గాడ్. ఓకే, మీకు ఇంకొకటి తెలుసా ఏంజల్స్ ఏం చేస్తాయో? తెలీదా? మనం ఎలా ప్రేయర్ చేస్తామో అవన్నీ ఏంజల్స్ మన యేసయ్య దగ్గరికి తీసుకెళ్తాయి. హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్ చేస్తారు. సో మన ప్రేయర్స్ అన్ని పైకి వెళ్ళిపోయి మనకు అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి. ఓకేనా? బాగుంది కదా ఈరోజు? చాలా బాగుంది అక్క. ఏంజల్స్ అప్పుడు మనకి ఎలా మెసేజ్ ఇచ్చాడో మేరీ దగ్గరకు వచ్చిన ఏంజల్స్ మన పక్కన కూడా చూడండి. మీరు ఎప్పుడైనా అడగండి యేసయ్య, లార్డ్ సెండ్ యువర్ ఏంజల్స్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ సెండ్ మై మన ప్రేయర్ మీ దగ్గరికి చేరాలంటే ఎవరు తీసుకెళ్తారు తెలుసా? ఏంజల్సే మన ప్రేయర్ తీసుకెళ్తాయి తెలుసా? సో మనం అందరం ఈ రోజు నుంచి జీసస్ ని యాక్సెప్ట్ చేశాం కదా. మనం హోలీ స్పిరిట్ హెల్ప్ అడగాలి, జీసస్ ని మన సేవియర్ గా యాక్సెప్ట్ చేయాలి. దెన్ విల్ గెట్ ఎ గుడ్ లైఫ్ అండ్ విల్ బి బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ద పీపుల్. సో యూ వాంట్ టు బి బ్లెస్సింగ్? Okay kids, so from today accept Jesus as your savior. Okay akka. Nice Chillu. Bye akka. Bye Nana. Bye pillalu. Children, did you all listen to Tillu and Balu? Did you all hear what the shepherds had to say? What the shepherds had to do? And even before that, when the angel came to Mary, what did the Mary say? Mary said, Lord, I am willing to obey your word. When the angels came to shepherds, they said, we will go and see Jesus. Everybody in that story obeyed the Lord. The theme in this episode, and for each of us, you children, especially, which is very important to follow, is to obey the Lord. To obey the word of God, which is very, very important. Can you just imagine what would have happened if Mary said no? Did you ever think? Because she agreed for God to work through her,
the whole world today has salvation. Maybe God would have chosen some other way, but Mary would have lost the blessing of the Lord upon her life of carrying Jesus in the form of flesh in her body. Now, are you willing for Jesus to be part of your life, to help you in all that you do? You need to be willing to follow the commands of Jesus in small way. Only when you're prepared to obey the word. What is now obeying the word? Obeying the word is nothing but to love the Lord with all your heart. Many times, as small children, you know that although we praise and worship God, as kids, sometimes we get distracted to also probably sing and enjoy the songs of the world. Now, Jesus doesn't like that, children. Many times, as children, we not only speak to the Lord in prayer, sometimes we use foul, bad language. Jesus doesn't like that, dear children. Now, things such as these are very important for us to follow in each one of your lives. Jesus wants to come into every area of your life. And now that is true obedience and willingness and saying, Jesus, come into my heart, which means to come into every area of your life. Are you ready to pray with me this day? Dear Lord Jesus, I ask you to come into every area of my life. Dear Lord Jesus, help me to obey and be willing to follow your word in every day of my life. I commit myself to you, for in Jesus' name I pray this prayer. And you all can say a mighty Amen and Amen. Children, your memory verse for today will be 1 John 5:3. 1 John 5:3. It says, for this is the love of God, that we keep His commandments. I repeat, for this is the love of God, that we keep His commandments. Are you ready for sandwiches again in episode number 2? Shall we all be ready? Now put your hands up. Now this is sandwich number 1, alright? What is sandwich number 1? 1 John 5:3. Everybody repeat after me. 1 John 5:3. Now start putting up your peanut butter, your jam, your butter, or whatever you like, salads into it, alright? All the sauces you want. Ready? For this is the love of God, that we keep His commandments. Once again, for this is the love of God, that we keep His commandments. 1 John
5-3. I'm eating up my sandwich. Are you ready? You all eat up too. I'm done with sandwich number 1. Are you all ready for sandwich number 2? Quickly. Ready? 1 John 5:3. 1 John 5:3. For this is the love of God, that we keep His commandments. For this is the love of God, that we keep His commandments. 1 John 5:3. 1 John 5:3, and my sandwich is ready. Eat it up. Alright, my sandwich is up. You start making some more sandwiches for everybody in the family, and we will see you all in the next episode. A big God bless you from Jesus Delights Worldwide Kids Center. Bye bye.